ఈ భారతవర్ష గాడు ఒక కాన్క్లేవ్ పెడుతున్నాడు, దాని పేరు సంఘర్షణ అని. వీడితో వీడు పడే సంఘర్షణకి అందరినీ పిలుస్తున్నాడు అన్నట్టు. సో వీడందులో మాట్లాడే విషయాలు ఏంటి అని అంటే సామాజిక పరంగా ఇంకా జాతీయానికి సంబంధించిన విషయాలు. ఇక్కడ చూస్తే మీరు థింగ్ ఏంది అని అంటే వీడెవరెవరిని పిలుస్తాడు, వీడితో పాటు ఇంకో అడుక్కు తినే ముగ్గురు బిచ్చగాళ్ళని పిలుస్తాడు. అదే లలిత్, కర్ణాకర్, భాస్కర్ కిల్లి కానీ. వాడితో పాటు ఆ రాడ్ దాస్ గారిని పిలుస్తాడు. ఆడికి ఎట్లాగో ఇల్లు గూడు ఏది లేదు కాబట్టి వీడికి వస్తే పూట భోజనం దొరుకుతుందని చెప్పి పక్క మతాల మీద ద్వేషం పెంచి వెళ్ళిపోతాడు అన్నట్టు. వీడి తర్వాత ఆ స్ట్రింగ్ కట్ అయిన స్ట్రింగ్ వినోద్ గారిని పిలుస్తాడు. వీళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు అంటే సమాజాన్ని మింగేది వీళ్ళే, జాతీయవాదాన్ని మింగేది వీళ్ళే. మళ్ళీ వీళ్ళు వచ్చి సమాజం గురించి మాట్లాడతారు అన్నట్టు. వీళ్ళంత గొప్ప జాతీయవాదులో ఇప్పుడు చూపిస్తా ఇందులో. ఒరే, మీ మీద షిరిడి నుంచి 50 కోట్లు నోటీస్ మాత్రమే వచ్చింది, ఏదో సూటే ఫైల్ అయినట్టు ప్రెస్ మీట్ పెట్టిరు కదా, మా మీద షిరిడి సంస్థానం 2 కోట్లు ఖర్చు పెట్టింది, ఇప్పుడు మా అందరి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక 50 కోట్లు వసూలు చేద్దాం అనుకుంటుంది అని చెప్పి. మీ బిచ్చ బ్రతుకులకి 2 కోట్లు ఖర్చు పెడతారా నీ మీద ఎవరన్నా? నువ్వేం చేస్తావంటే ఇప్పుడు ఎట్లాగో సివిల్ ఇంకా క్రిమినల్ సూట్ ఫైల్ అవుతుందని తెలిసింది కాబట్టి, ఢిల్లీ హైకోర్టు నుంచి కూడా ఒక తీర్పు వచ్చింది కాబట్టి ఇది అరేంజ్ చేసినావు ప్రెస్ మీట్ పెట్టలేక. ఎందుకంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద లోపల నూకుతారు కాబట్టి. సో వచ్చిన వాళ్ళతో కూడా నువ్వు ఇవన్నీ మాట్లాడిస్తావు సాయిబాబాకి సంబంధించి. సరే మాట్లాడిచ్చు, ఎవడొచ్చి ఏం మాట్లాడినా సివిల్ ఇంకా క్రిమినల్ సూట్ ఫైల్ అయినాక తిరగాల్సింది నువ్వే కదా, వాళ్ళు ఎవరు రారు నీతో పాటు. అయితే ఎట్లాగో సాయిబాబా టాపిక్ మాట్లాడతావు కాబట్టి వీటి గురించి కూడా మాట్లాడరా. అది నువ్వు మాట్లాడిన క్లిప్పే, ఒకసారి ఉపనిషత్తులో ఉంటుంది. ఎందుకు ఈ పాయింట్ ని స్ట్రెస్ చేస్తున్నాను అంటే, కొన్ని ఫోన్ కాల్స్ నాకు వచ్చాయని చెప్పాను కదా. ఒక తల్లి ఆవేదన చెందుతూ, పెళ్లిడికి వచ్చినటువంటి పిల్ల నేను పెళ్లి చేసుకోను, నేను అక్కడే ఉండిపోతాను, నాకు ఇంకా మొత్తం సమస్తం అదే అనే ట్రాన్స్ లో ఉంది, ఎంత చెప్పినా వినట్లేదయ్యా అని ఘోషిస్తాను, ఏడుస్తుంది. అదే ప్లేస్ లో నా చెల్లో నా అక్క ఉంటే నేను జగ్గి వాసుదేవ్ గారిని క్వశ్చన్ చేయకుండా ఉంటానా? ఏం మాయ చేశారు సార్, నా చెల్లాయి మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మా దగ్గర రానంటుంది సార్, దయచేసి మీ ఆశ్రమాల్లో మాతృదేవోభవ పితృదేవోభవ తల్లిదండ్రులకు బాధ పెట్టకండి, వాళ్ళని రోడ్డున పడేయకండి అని కూడా పాఠాలు చెప్పండి సార్ అని అడుగుతానయ్యా. అడగకుండా ఎలా ఉంటాను? ఒక చెల్లాయి ఫోన్ చేసింది, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. నేను ఆ సంస్కారం కాదు, అవసరం వచ్చినప్పుడు తప్ప. ఆమె ఏం చెప్పిందంటే, తన ఇంటి సభ్యుడు నేను ఇక ఈ పిల్లలు భార్య వీటిల్లో నేను మునగను, నేను అక్కడే ఒక ఎంతో కొంత డబ్బులు కట్టేసి అక్కడే ఒక చిన్న కుటీరం లాంటివి తీసుకుని ఉండిపోతాను, ఇవేవి శాశ్వతం కావు. వైరాగ్యానికి చాలా పెద్ద అర్థం ఉంది. వైరాగ్యం అంటే బాధ్యతను విస్మరించడం కాదండి, బాధ్యతను నిర్వర్తించి ఆ తరువాత తీసుకోవాల్సినటువంటి బాట. మహానుభావులే దాని గురించి సరైన నిర్వచనం చెప్పలేకపోయారు. వైరాగ్యం ఉత్తర క్షణంలో పోతుంది అంటారు. మరి అలాంటిది ఎందుకు వీళ్ళంతా ట్రాన్స్ లోకి వెళ్తూ ఉన్నారు? కొంతమంది, అందరూ కాదు కొంతమంది, ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. నా చెల్లి సార్ అన్నావు కదా, మరి నీ కాన్క్లేవ్లో ఆమె గురించి మాట్లాడడానికి న్యాయం చేయండిరా మీరు. సమాజంలో ఆమె ఒక మనిషే కదా. సో ఆమె ఏదైతే చెప్పిందో తన భర్త తనను వదిలిపెట్టిండు, పిల్లల్ని వదిలిపెట్టి ఇన్ని లక్షలు ఇచ్చి ఈశాలు సెటిల్ అయిపోయిండని, ఇంకా వేరే వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఆడపిల్లలు ఈషాకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతున్నారు అని చెప్పి నువ్వు ఏదైతే చెప్పావో దాని గురించి మాట్లాడి ఆ ఆడపిల్లలకి నా చెల్లి సార్ అన్నావు కదా, న్యాయం చేయరా. నీకు దమ్ముంటే నువ్వు చెయ్యవు. ఎందుకంటే నీకు ఒక కాల్ వచ్చింది, నువ్వు ఈ వీడియో చేసింది పోయిన సంవత్సరం 2025 ఏప్రిల్లో, ఇప్పటివరకు నువ్వు దాని గురించి మాట్లాడలేదు. మరి ఏ ధైర్యంతో ఆ రోజు వీడియో చేసినవురా? సమాజంలో ఆ చెల్లి ఉంది కదా, న్యాయం చెయ్యవు. ఎందుకు అని అంటే నీకు గోత్రాలు చూసుకోవడం బాగా అలవాటు కదా. సో ఆ చెల్లి నీ గోత్రం కాదు కాబట్టి నువ్వు పోవన్నట్టు. నువ్వు పెట్టుకుందే ఇది పోస్టు, వాయిస్ నోట్. నేనేంది ఇట్లా డిఎస్పీ ఎందుకు వస్తున్నాడు అని అంటే, డిఎస్పీ కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టుందిలే బెస్తర్ మీద, ఒకవేళ వస్తే వస్తాడు ఆయన ఇష్టం అని అన్నాను. ఆ కరుణాకర్ గారు నీ గురించి చెప్తున్నాడు, డిఎస్పీ కూడా ఇంట్రెస్ట్ ఉందేమో వస్తా అంటే రమ్మని చెప్పినా అని చెప్పి. నువ్వేం పెట్టినవురా? అది ఎప్పటిదో కాల్ రికార్డు, నాకు దానికి సంబంధం లేదు,
ఎవరో మాట్లాడుకుంది అన్నావు. నీకు ఇంట్రెస్ట్ కలిగి నువ్వు వాడికి చెప్పకపోతే ఆడెవరితోనే ఎందుకు చెప్తాడు? ఆ కాల్ రికార్డు బయటికి ఎందుకు వస్తుందిరా? ఆడు నువ్వేం పెట్టినావు? ఆమెది నాది ఒకటే గోత్రం అన్నావు. అంటే ఒకటే గోత్రం కాకపోతే వెళ్ళిపోయిటోనువే, అంతే కదా దాని అర్థం. సిగ్గుశరం లేని బ్రతుకుతున్నావు. దానికి కూడా క్లారిటీ రా అదే స్టేజ్ మీద. ఇట్లాంటి ఆనిముత్యం ఇంకొకటి చూపిస్తా చూడు నీ చాట్లో నుంచే. కర్ణాకర్ గాడికి ఇంటీరియర్ కావాలని చెప్పి నాకు చెప్పినావు కదా, ప్లాన్ పంపించిన లొకేషన్ కూడా పంపించినావు కదా. మరి ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అంతే ఇంత హేటెడ్ పెంచుకున్న మీరు, మరి కర్ణాకర్ గాడు ముస్లిమ్స్ కట్టిన ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు ఎట్లా కొన్నాడు రా ₹1,00,00,000 పెట్టి? అది నీకు తెలియదా? మరి కర్ణాకర్ గారికి అడగకపోయినావు? ఈ భూమి మీద ఎక్కడ కూడా హిందువులు కట్టిన ఇల్లే లేదా, నువ్వు పోయి ₹1,00,00,000 బిజినెస్ ఒక ముస్లిం తనకి ఇచ్చినావు అని చెప్పి ఎందుకు అడగలేదురా? ఎందుకంటే నీ జాతకం ఆన్ దగ్గర ఉంది, ఆ జాతకం నీ దగ్గర ఉంది కాబట్టి వీళ్ళు మాట్లాడుకోరు అన్నట్టు మీరు. ఇప్పుడు ఆ స్ట్రింగ్ తెగిపోయిన స్ట్రింగ్ వినోద్ గాడు ఇది చూడు, బిల్డింగ్ లేని యూనివర్సిటీ, ఇప్పటివరకు అది ఏడుందో కూడా ఎవరికి తెలియదు. భగవద్గీత యూనివర్సిటీ అని అప్పుడెప్పుడో లాక్డౌన్ ముందు అనుకుంటా నాకు తెలిసి, లేకపోతే లాక్డౌన్ టైంలోనో 4 కోట్లు ఫండింగ్ వసూలు చేసిండు. 353 మంది వేస్తేనే 11,53,000 అయ్యింది. మా దగ్గర ఉన్న స్క్రీన్ షాట్ ఇదే. దీని తర్వాత ఏమైనారా ఆ డబ్బులు, 4 కోట్లు ఏం బీగినవురా అని చెప్పి అని పిలుస్తావు కదా, పిలిచినప్పుడు స్టేజ్ మీద అడుగురా ఎక్కడుంది ఆ భగవద్గీత యూనివర్సిటీ అని చెప్పి. నువ్వు ఈ క్వశ్చన్ కనుక రైజ్ చేసినావు అనుకో, నీతో పాటు అడుక్కునే బిచ్చగాళ్ళు కూడా అందులో ఉన్నారన్నట్టు. వాళ్ళు కూడా బయటికి వస్తారు. దమ్ముంటే మాట్లాడరా. మీరారా సమాజం గురించి మాట్లాడేది, జాతీయవాదం గురించి మాట్లాడేది, మన దేశం గురించి మాట్లాడేది కాన్క్లేవ్ పెట్టుకొని దేశాన్నే మింగి కూర్చుంటారు కదరా మీరు. మరి ఇంకొక ఆనిముత్యం చూడు, ఆ స్ట్రింగ్ తెగిపోయిన స్ట్రింగ్ గాంది. కరంగలి మాల స్కామ్ ఇది. ఆడు కరంగలి మాల అమ్ముకోవడానికి ఇంకొక ఆప్షన్ లేక ఏదో యజ్ఞం చేసిండు అన్నట్టు. ఆడికి పెళ్లి కాలే, పాడుగాలే. ఎట్లా రైట్ ఉందిరా వాడికి యజ్ఞం చేయడానికి, యజ్ఞం మీద కూర్చోడానికి? ఏ రైట్తో కూర్చున్నాడు? పక్కన ధర్మపత్ని లేకుండా యజ్ఞం చేయొచ్చు అని చెప్పి ఎవడాడు చెప్పింది? అడుగురా ఎక్కడికి పోయినాయి? 2 సార్లు కరుంగలి మాలకి సంబంధించి అదేదో సుబ్రహ్మణ్య స్వామి యాగం చేసినావు కదా కరుంగలి మాలలు అమ్ముకోవడానికి. మరి ఎక్కడికి పోయినాయిరా ఆ డబ్బులు అని అడుగు. 3200 ఏమో పెట్టినాడు ఫీజు. 1000 మంది డబ్బులు ఇచ్చినా 32 లక్షలు. అట్లా 2 సార్లు చేసిండాడు యాగం. ఎన్ని లక్షలు సంపాదించిండో నీ కాన్క్లేవ్లో అడుగురా ఓపెన్ స్టేజ్ మీద. దాని తర్వాత ఇది ఈషా వెబ్సైట్లో సుబ్రహ్మణ్య స్వామి జననం గురించి రాసింది. సుబ్రహ్మణ్య స్వామి జననం గురించి అంత చీప్గా ఈషా వెబ్సైట్లో రాశారో అట్లాంటిది ఎక్కడ పురాణాల్లో ఇతిహాసాల్లో లేదు. సుబ్రహ్మణ్య స్వామి శరీరం వదిలిపెట్టారని చెప్పి ఈషా వెబ్సైట్లో రాసుకున్నారు కదా. మరి శరీరం వదిలిపెట్టిన సుబ్రహ్మణ్య స్వామికి యాగం చేయమని ఏ సనాతన ధర్మంలో ఏ శాస్త్రం చెప్తుందిరా? సుబ్రహ్మణ్య స్వామి శరీరం వదిలిపెట్టడం ఏందిరా? ఇప్పటికీ సుబ్రహ్మణ్య స్వామిని గాడ్ ఆఫ్ వార్ అనే అంటారు. మరి మీకు పురాణాలు తెలియదు, పాడు తెలియదు. మీరు జాతిని ఉద్దేశించి మాట్లాడతారు, సమాజాన్ని ఉద్ధరించడానికి మాట్లాడతారు కాన్క్లేవులు పెట్టుకొని. ఏరా ఇంటి ఈఎంఐ కట్టుకోవడానికి డబ్బులు లేక ఇది ఒక కొత్త పథకమా అడుక్కోవడానికి సరసవర్షగా? కొండాపూర్లో ఉన్న నీ ఆఫీస్కి నోటీసుల మీద నోటీసులు వస్తున్నాయనే కదరా నువ్వు ఆఫీస్ చేంజ్ చేసేసినావు. ఆఫీస్ చేంజ్ చేసే ముందు ఏం చేసినావు? ఆఫీస్ రెనోవేట్ చేస్తున్నా అని చెప్పి ఆఫీస్లో లైట్లు ఖరాబ్ అయినాయి, కెమెరాలు ఖరాబ్ అయినాయి, కంప్యూటర్లు ఖరాబ్ అయినాయి, ల్యాప్టాప్లు ఖరాబ్ అయినాయి, బ్యాటరీలు ఖరాబ్ అయినాయి అని అన్నీ మొరాయించినాయి అని చెప్పి ఒక పోస్ట్ పెట్టి డబ్బులు దండుకున్నావు. మరి ఆఫీస్ రెనోవేషన్ అన్న పేరుతో ఆఫీస్ ఎందుకురా ఖాళీ చేసినావు? ఆఫీస్ ఖాళీ చేస్తున్నా, కొత్త ఆఫీస్ పెట్టుకుంటున్నా, పెద్ద స్పేస్ అది, మాకు ఇంకా ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ కావాలి అని అంటే జనాలు ఎట్లాగో అలవాటు కొద్దీ బిచ్చం వేస్తుండే కదరా. అది కాకుండా రెనోవేషన్ అన్న పేరుతో అన్నీ మొరాయించినే అన్నావు. అన్నిట్లో పెట్టినవారా మొరాయించడానికి? నువ్వెందుకురా మొరాయించలేదు? మరి అదే ఆఫీస్లో బడి తెస్తావు కదా దేశాన్ని మింగడానికి. మరి నువ్వెందుకు మొరాయించలే? ఎక్కడికి పోయినాయిరా ఆ డబ్బులు? సిగ్గుశరం లేని బ్రతుక్కుంటూ మళ్ళీ కాన్క్లేవులు పెట్టుకుంటూ ఇక్కడ నుంచి డబ్బులు వసూలు చేయడం, మళ్ళా నీలాంటి ఎదవల్ని కొందరిని పోగేసి అందులో మాట్లాడిచ్చడం. చెప్పినాగా లిస్ట్ ఎవరెవరిని పిలుస్తావో. ఇప్పుడు ఈ కరుణాకరు, లలిత్, ఆ కిల్లిగాడు, నువ్వు, మీ అందరితో పాటు
ఒక వేద పండితుడు, సిగ్గు శరం లేకుండా బ్రతుకుతున్న వేద పండితుడు. ఆడ ఇంట్లోనే కదా మీరు కూర్చుంది 100 కోట్ల స్కామ్ ప్లాన్ చేయడానికి. ఒకటే పాయింట్, మనం యూట్యూబ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందామా లేకపోతే సామరస్యంగా నిజాయితీగా మాట్లాడుకుందామా? హానెస్ట్ గా మాట్లాడుకుందాం, చెప్పండి. ఓకేనండి. ఒక్కటే సూటి ప్రశ్న అండి. ఆ, మీరు దాంట్లో ఆరోపణ చేశారు, అది నాకు లలిత్ కూడా చెప్పాడు మీతో మాట్లాడాను అని చెప్పి. ఓకే. బట్ నాది ఒక్కటే పాయింట్ ఏంటి అంటే 10 కోట్లు మేము తినేసాము, అంటే సారీ 10 కోట్లు గుడికి పెడుతున్నాము, మిగతా 90 కోట్లు తినేసాము అన్నది ప్రవీణ్ మీతో చెప్పాడా? తినేసాము కదా సార్, తినడానికి ప్లాన్ అంట. అదే. ఉమ్, అంటే ఇప్పుడేంటి 10 కోట్లతో మేము గుడి కట్టి మిగతా 90 కోట్లు కూడా మాది తినడానికి ప్లాన్ అని ప్రవీణ్ చెప్పాడు, అంతేనండి? అవును సార్. అంటే ఇప్పుడు ఆ గ్రూప్ లో ప్రవీణ్ కూడా ఉన్నాడు కనుక ప్రవీణ్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్, అంటే తినే పార్ట్ దీంట్లో. అది అంతే కదా మరి. అలాగే అనుకోవాలి మరి. ఇంకా అయితే ఈ విషయం మీతో క్లారిటీగా చెప్పాడు ప్రవీణ్, అవునా? ఇప్పుడు నేను దాని గురించి కదా ఇంకా చాలా జరిగింది చెప్తాను కానీ చెప్పండి. నేను గమనించింది ఏంటి అంటే మీరు ఒకరి దగ్గర నుంచి ఒక విషయం తీసుకొని అది మీరు ఉంచుకోవట్లేదు, ఇది ఇంకొకరికి చేరవేస్తున్నారు. మీరు గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు చెప్పారు? ఇప్పుడు ప్రవీణ్ మీకు చెప్పాడు అనుకోండి, అనుకుందాం ప్రవీణ్ మీకు నమ్మి చెప్పినట్టు కదా. మరి మీరు అది ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతున్నాయి, మీరు ఏదో ఒక పెద్ద కార్యంలో ఉన్నాను అన్నారు, కాస్త సఫలీకృతం అయినట్టే కనబడుతున్నారు, వెల్ అండ్ గుడ్. ఓకే. మరి అదే టైంలో ఈ విషయం వీడికి ఎవడది గారు ఫోన్ చేయక ముందు నేను వీడియో పెట్టా పొద్దున. నేను అది మాట్లాడట్లేదు. నాకు ఒక్క నిమిషం ఇస్తే నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఓకే. ఇప్పుడు సనాతన్ ట్రావెలర్ గారికి విషయం ఎలా తెలిసింది? ఇప్పుడు మీకు ప్రవీణ్ చెప్పిన విషయం సనాతన్ ట్రావెలర్ గారికి ఎలా తెలిసింది? ఈ పిక్చర్ లో లేడు కదా. ఆగండి, ఇప్పుడు మీకు కన్ఫర్మేషన్ ఏమన్నా చెప్పండి. లైన్ లో ఉండండి ఒక నిమిషం. వద్దు మనమే మాట్లాడు. నేను మీరు ఒక్క మాట కాదు అసలు మనం ఈ పంచాయతీ వద్దు, మీరు చెప్పేది నేను నమ్ముతా. ఎందుకంటే మనం నిజాయితీగా అనుకున్నాం కనుక. కాన్ఫరెన్స్ కాల్ ఏం పెట్టను నేను, మీరు అట్లా లైన్ లోనే ఉండండి. ఇంకొక నెంబర్ తో నేను అయ్యో మీరు కాదు మీరు చెప్పిన మాట నేను నమ్ముతాను అంటున్నానండి. సనాతన ఫిబ్రవరి మార్చా లేకపోతే జనవరిలోనో తెలుసంట. ఎలా? కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు, సంతోష్ గణపాటి గారు ఎక్కడ ఇంతకు ముందు డిస్కస్ చేశారంట. అది ఎవరో చెప్పారంట. అయితే నేను ఈ విషయాన్ని హమారా ప్రసాద్ గారితో ఎట్లా చేశాను అని అంటే, నేను ఇప్పుడు లలిత్ కుమార్ గారికి ఫోన్ చేస్తున్నా, కరుణాకర్ గారి టైం చూడండి అన్నారు. లలిత్ కుమార్ గారు 15th డేట్ ఓకే అండి అని ఆయన చెప్పారు. కరుణాకర్ గారు ఆయన ఒక వర్షన్ చెప్పాడు, హమారా ప్రసాద్ గారు ఆయన ఒక వర్షన్ చెప్పాడు, ప్రవీణ్ కుమార్ ఆయన ఒక వర్షన్ చెప్పాడు. ఇలా నలుగురితో నేను జూన్ 1వ తేదీ నుంచి నేను మెసేజ్లు చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. నాకు సరైన క్లారిటీ లేదు. ప్రవీణ్ కుమార్ చెప్పినటువంటి విషయాన్ని నాకు సనాతన ట్రావెలర్ అతనికి ఎప్పుడో తెలుసు. నేను అతను చెప్పడం కాదు. సనాతన ట్రావెలర్ నమ్మశక్యంగా లేదండి, నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే వేరే వెళ్ళే ఛాన్స్ లేదండి. సిగ్గు శరం ఉందారా? ఏపీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక 25 ఎకరాలు దొబ్బేసి ఎవరో ఒక అవధూతకి గుడి కట్టేసి 100 కోట్లు స్కామ్ మెల్లిగా ప్లాన్ చేద్దాం అనుకుర్రు. ఏం బ్రతుకురా ఇది? మీరారా సమాజాన్ని ఉద్ధరించేది? విన్నావు కదా, అది కిల్లిగాడే కదా బయట పెట్టింది. ఏమంటున్నాడు? మేమందరం పర్సనల్గా మాట్లాడుకుంది బయటికి ఎట్లొచ్చింది అంటుండన్నట్టు. అంటే మీరు దీని గురించి డిస్కస్ చేసుకురనే కదా దాని అర్థం. మరి నువ్వెవడివిరా సమాజం గురించి మాట్లాడడానికి? మీరెవర్రా అసలు జాతీయవాదం పట్టుకొని జాతిని ఉద్దేశించి మాట్లాడడానికి? అరే సరసవర్ష, నీకు నిజంగా దమ్ముంటే ఈషా గురించి మాట్లాడు. నేను ప్రశ్న ఛానల్లో పాడ్కాస్ట్ ఇచ్చిన కదా ఈషా గురించి, దానికి నువ్వేం పెట్టినవురా? మ్యాటర్ లేని పాడ్కాస్ట్ అని ఏదో పెట్టినావు కదా తమ్మునేలు చూడు. మరి అందులో మాట్లాడిందంతా శాస్త్రపరంగానే మాట్లాడిన. నీకు శాస్త్రం తెలియదు కాబట్టి మ్యాటర్ లేదను, నీకురా మ్యాటర్ లేదు. అందుకే చెప్పినా కదా, ఎవరి దగ్గరికన్నా పోవాలంటే గోత్రం చూస్తావు. దాన్ని ఏమంటారు తెలుసా? ఇది చెయ్యలేక మంగళవారం అని ఊరుకుంటారు అన్నట్టు. నీ బ్రతుకు అదే బ్రతుకు, దరిద్రపు బ్రతుకు. మాట్లాడరా సాయిబాబా అల్లా మాలిక్ అన్న పదం ఒకటి పట్టుకొని ఓ రచ్చ చేసిరు కదా. మరి అదే అల్లా అనే పదం గురించి మీ గురువైన వద్దిపర్తి గారు ఏం చెప్తారో ఈయన. ఇంకొక గొప్ప రహస్యం, రోజు సాయంకాలం పూట అల్లాహ్ నరుస్తుంటారు చూసారా, సంధ్యావందనం సమయంలోనూ సాయంత్రం పొద్దుటే మన దేవతే అల్లా అనే శబ్దానికి ఆకారాంత స్త్రీలింగం. మీరు సంస్కృతం చదువుకుని వాడు ఉన్నారు కదా, అందులో అల్లా అనే ఆకారాంత స్త్రీలింగ శబ్దానికి తల్లి అని అర్థం. అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ అని రెండో అర్థం. అందుకే అన్ని మతాలు ఒకటే, కర్మకాలు కొట్టు చచ్చిపోతున్నాం కానీ వాళ్ళు తలుచుకునేది మన అమ్మవారిని.
వాడుతున్నది సమాంతర్యామి అయినటువంటి పరమాత్మనే. ఈసారి మీరు ఇంటికి వెళ్ళాక సూర్యరాయాంత నిఘంటు కానీ సంతరత్నాకరం కానీ నిఘంటు చూడండి డిక్షనరీ, అందులో ఆకారాంత స్త్రీలింగ శబ్దం అల్లా శబ్ద అని ఉంటుంది. బహువతిని ఏమవుతుంది? రమా, రమే, రమాహ, అల్లా, అల్లే, అల్లాహ. అందుకే చివరి విసర్గతో సైతంగా పలుకుతున్నారు. ఈ తెలిసిన ముట్టుకు తవడాలు ఆగిపోతాయి. విన్నావా? చెవుల్లో ఉన్న సీసం మొత్తం బయటకు వచ్చిందా? మరి పూరి శంకరాచార్య ఏం చెప్తారు? ఈయన लघु सिद्धांत कौमदी आदि में अल्लाह शक्ति का नाम, संस्कृत का शब्द अल्लाह, अमर कोश आदि में लघु सिद्धांत कौमदी आदि में अल्लाह शब्द का प्रयोग है। अल्लाह संस्कृत का शब्द है, उसका अर्थ होता है शक्ति। అల్లా అంటే సంస్కృత పదం అన్నాడు, అమరకోశంలో ఉంది అన్నారు. ఇగో రిఫరెన్స్ అమరకోశంది. మరి సాయిబాబా ఇప్పుడు అల్లా మాలిక్ అంటే శక్తిని గురించే కదా చెప్పింది. మరి అట్లెందుకురా అర్థం చేసుకోవు. సో వస్తాడుగా ఆ రాడుగాడు, అదే రాధా మనోహర్ దాస్ గాడు. ఆడి ముందు ఈ స్క్రీన్ షాట్ చూపెట్టు. ఇస్కాన్ వాళ్ళ బుక్ అది, ఇస్లాం ఈజ్ ఆల్సో వైష్ణవం అని ఉంది. సో కిందికి వస్తే హజ్రత్ 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 అని పెద్ద లిస్టే ఉందన్నట్టు. మరి నీకు సంబంధించిన ఒక చెంచగాడు హజ్రత్ అంటే 1000 హత్యలు చేసినోడు అని చెప్పి మాట మార్చి వాడికి నచ్చింది పెడితే సిగ్గుశరం లేకుండా మిమ్మల్ని నమ్మే హిందువులు దాన్ని పదే పదే షేర్ చేసిరు చూడు. హజ్రత్ అంటే మీనింగ్ తెలియదు. మరి ఇప్పుడు నిన్ను ఫాలో అయ్యే ఉన్నాడుగా చెంచాగాళ్ళు ఉంటారుగా, ఫేసులు చూపెట్టకుండా అకౌంట్లు మెయింటైన్ చేసేవాళ్ళు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. మరి 1000 హత్యలు చేయడమే హజరత్ అయితే దాని గురించి ఇస్కాన్ వాళ్ళు ఎందుకంత గొప్పగా రాసుకురని అడుగురా. ఇస్కాన్కి సంబంధించిన ఈ బుక్లో, సెల్ఫ్ రియలైజేషన్ అనే బుక్లో అక్కడ కృష్ణుడి టాపిక్ తర్వాత జీసస్ క్రైస్ట్ టాపిక్ వచ్చింది. కృష్ణ కాస్త క్రిస్టోస్ అయ్యింది, క్రిస్టోస్ కాస్త క్రిస్ట అయ్యింది, కృష్ణ కాస్త క్రైస్ట్. అందుకే జీసస్ క్రైస్ట్ అన్న కృష్ణుడన్న ఒకటే అని చెప్పి ఈ బుక్లో ఉంది. ఈ ద్వితీయావకాశం అనే బుక్లో క్లియర్గా రాసుకున్నారు వాళ్ళే. శ్రీకృష్ణుడి కొడుకు యేసుప్రభు అని ఇంకొక బుక్లో కూడా ఉంది, జీసస్ ద సన్, కృష్ణ ద ఫాదర్ అని చెప్పి. ఆ రాడ్గాన్ని అడుగురా. సో మీరు మాట్లాడరు, ఎందుకంటే మీకు మొగతనం లేదు కాబట్టి. కాంట్రవర్సీలు చేయడానికి మాత్రం వచ్చేస్తారు ఒక గ్రూప్గా. సిగ్గుశరం ఉండాలి. మీ మధ్యలో గొడవలు అయితేనే కదా మీ కాల్ రికార్డ్స్ అన్ని మీరే బయట పెట్టుకుంది. అందుకే కదా నీకు ఒక ఆమె మీద ఇంట్రెస్ట్ కలిగి నువ్వు వస్తా అంటే ఆడ రమ్మని చెప్పింది, లేకుంటే అవి ఎందుకురా బయటికి వస్తాయి. ఎంత దరిద్రపు కొట్టు బ్రతుక్కుంటూ మళ్ళా జాతీయవాదము సామాజికం గురించి మాట్లాడతారంట. ఏం మాట్లాడతారా? నీకు ఒక్క అర్హత అయిన ఉందారా? ఈ వీడియో పెద్దగా అవుతుందని ఇక్కడికే ఆపేస్తున్నా, ఇంకా వస్తూనే ఉంటాయిరా. హరహరం మహాదేవ.